అమ్మ పేరు మీద అర్చన చేయించారు. ఇంతకంటే ఏ భార్య అయినా తన భర్త నుంచి కోరుకునే గిఫ్ట్ ఏముంటుంది? విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. థ్యాంక్ యూ. మావయ్య గారు వచ్చేస్తున్నారు. నైఫ్ పట్టుకొని రెడీగా ఉండండి అత్తయ్య. నైఫ్ ఎందుకు? కేక్ కట్ చేయడానికి. ఈ నవ్వులు ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలి. తప్పకుండా ఉంటాయి నాన్నగారు. పదండి. అన్నయ్య, వదిన. బాగున్నారా తన్య గారు? బానే ఉన్నాను. మీరు కూడా వచ్చారు. నిండుగా ఉంది. రూపా, కేక్ రెడీ చేశారు కదా? ఓ, కట్ చేయడమే ఆలస్యం. మీకోసమే వెయిటింగ్. నాన్నగారు పదండి. రండి. నాన్నగారు ఇలా అమ్మ పక్కన నిలబడండి. ప్రియాంక, ఫొటోస్ తీస్తావు కదా? యా ష్యూర్. అత్తయ్య, కమ్ ఆన్, స్టార్ట్. మావయ్య గారు, అత్తయ్య బర్త్డే బేబీ. కేక్ ఎలా కట్ చేయాలో తెలీదు. చెయ్యి పట్టుకుని మరీ మీరే కట్ చేయించాలి. మావయ్య గారు, మీకే చెప్పేది. వద్దు, నన్ను అలా పిలవద్దు. రాజేశ్వరి అనండి చాలు. అదేంటత్తయ్య, హవేలీ ఆస్తి మనది కాదనా? ఈ రోజు కాకపోయినా ఏదో ఒకరోజు తిరిగి అవి మన సొంతమవుతాయి. మీరెప్పటికీ మాకు రాణియే. ఏమంటావు సందీప్? యా, కరెక్ట్ గా చెప్పావంటాను.
రాణి అని పిలిపించుకోటానికి ఆ రాక్షసి సిగ్గుపడాలి కాని మీరు కాదత్తయ్యా. ఆస్తితో సంబంధం లేకుండా మీరు మాకు రాణియే. కార్తీక్ మృణాలిని దేవి ఆస్తికి వారసుడు కాగానే చేయబోయే మొదటి పని ఆ ఆస్తిని రాజావారి పేరు మీద రాయటం. ఈ కూతురు నీ రుణం తీర్చుకోబోతుందమ్మా. మావయ్య గారు, అలా మొహమాట పడుతూ చూడడమే కాదు, అత్తయ్యగారికి కేక్ తినిపించండి. వదినా, ఇప్పుడు నీ వంతు. తింటాం కాదు, మా అన్నయ్యకి పెట్టాలి. అమ్మా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను హ్యాపీ బర్త్డే వదినా. ఇప్పుడు తన్యకి. తమ్మి గారు, మీరు కూడా రండి. రా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సందీప్, అమ్మా, మనలో మనకి వేడి నాన్న. ఏదో మా తృప్తి కోసం. థ్యాంక్ యూ. వదినా, నా గిఫ్ట్. థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్ యూ. మావయ్య గారు ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారో తెలుసుకోవాలని అందరికీ ఆసక్తిగా ఉంది. ప్రియమైన భార్య కదా, అత్తయ్యకి అత్యంత ప్రియమైంది ఏదో దాన్నే గిఫ్ట్ గా ఇస్తారు. అదే ఏమై ఉంటుందో అని. మామయ్య గారు చెప్పొచ్చు కదా, సస్పెన్స్ లో పెట్టి ఏడ్పించటం ఎందుకు? అంటే అది గిఫ్ట్ ఇస్తేనే ప్రేమ ఉన్నట? అది కాదు సందీప్. ప్రియాంక, అమ్మ సంతోషం కోరుతూ గుళ్ళో దేవుడికి అర్చన చేయించారు. ఇంతకంటే గొప్ప గిఫ్ట్ ఉంటుందా? పైపై ఆర్భాటాలు కాదు ముఖ్యం, మనసులో ప్రేమ ఉండడం ముఖ్యం. ప్రియాంక, ఇలారా, దీవెన తీసుకుందాం. నాన్నగారు, రూపా, నాన్నగారు మమ్మల్ని ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మాన్ భవ. మీ ఇంటి మనిషిగా ఆపేక్షగా చూసుకుంటున్నారు. మీ రుణం తీర్చుకోలేను.
నన్ను కూడా ఆశీర్వదించండి. జగదాంబ, ఎప్పటికీ నువ్వు మాలో ఒక్కదానివి. పరాయిదాన్లా మాట్లాడుకో. అమ్మా, నేను కూడా దీవెనలు తీసుకోవచ్చా? నేను కూడా మీలో ఒకరినే కదా. తన్యా, అదేంటమ్మా అలా అడుగుతున్నా? ఏదో సరదా కన్నానమ్మా. నువ్వు కాదంటే మాత్రం నేను ఊరుకుంటానా ఏంటి? సరదా కూడా ఈ అమ్మని దూరం చేసి మాట్లాడుకో. అలాగే. సారీ. ఇన్ఫాక్ట్ నేను కోరుకున్నట్లు జరుగుంటే నేను కార్తీక్ జంటగా ఈ రోజు నీ దీవెనలు తీసుకునేవాళ్ళం. జస్ట్ కొద్దిగా లేట్ అవుతుంది. ఇప్పటికి నేనొక్కదాన్నే మీ దీవెనలు తీసుకుంటాను. కొద్ది రోజుల్లో కార్తీక్ మృణాలిని దేవి ఆస్తికి వారసుడవుతాడు. నోబడీ కెన్ స్టాప్ ఇట్. అప్పుడు కార్తీక్ అఫీషియల్ గా నా భర్త అయిపోతాడు. పెళ్లి అనేది కేవలం ఫార్మాలిటీ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించండి. ఏమైంది? దీవించరా? నాకు వినపడలేదు. గట్టిగా, నాకే కాదు ఆ పైనున్న దేవుడికి వినపడేలా దీవించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చాలు. మనస్ఫూర్తిగా మీరు దీవించారంటే కార్తీక్తో నా పెళ్లి జరిగిపోయినట్లే. థ్యాంక్స్. ఇక వస్తానమ్మా. భోంచేసి వెళ్దూగాని ఉండమ్మా. కార్తీక్తో కలిసి జంటగా వస్తాను. ఉంటాను. బాయ్. బాయ్. బాయ్ రూపా. బాయ్ ప్రియాంక. ఒళ్ళు పొగరు. ఆస్తి కార్తీక్కి ఎలా దక్కుతుందో చూస్తాను. అందరూ కలిసి గారం చేస్తున్నారు. గదిలో పడేసి తలుపులు వేస్తే చచ్చినట్టు దారిలోకి వస్తుంది. సందీప్, ఎదిగిన పిల్ల. ఆ జ్ఞానం తన్యలో కనిపిస్తుందా? మాయ చేసి అంతా తనకిష్టం వచ్చినట్లు జరిగేలా చేసుకుంటుంది. అది కాదు సందీప్. తను దీవించమంది. మీరు దీవించేయడమేనా? కార్తీక్తో నీ పెళ్లి జరగదు, కుదరదు అని చెప్పొచ్చు కదా. సందీప్,
రాజేశ్వరీదేవి గారు, రాజావారు నోరు తెరిచి దీవించమని అడుగుతుంటే ఏం చేస్తాం? చూస్తూ చూస్తూ బాధ పెట్టలేం కదా. వాళ్ళ పెళ్లి జరగాలి అంటే కావలసింది మన దీవెనలు కాదు, ఆ పైవాడి ఆశీస్సులు. మనం నిమిత్త మాత్రులం. సందీప్ కూడా మన మీదే కోపం తెచ్చుకున్నాడు. అది క్షణికం, మర్చిపోతారు. సీరియస్గా తీసుకోకండి. పుట్టినరోజు నాడు కన్నీళ్లు పెట్టుకోకూడదు. నవ్వండి. నిన్నటి వరకు బైక్ లో పెట్రోల్ పోయించడానికి డబ్బు కత్తిలేనోడు ఈ రోజు సడన్ గా పెట్రోల్ బావుకే వానర్ అయిపోయాడు. చూడంటే ఇదే. దేవుడా, అడగకుండానే జింకానా గ్రౌండ్స్ అంత ఇంత పెద్ద పర్సనాలిటీ ఇచ్చావు. అదే చేత్తో పెద్దమ్మ చేసుకుని ఉండాల్సిన చోట సుడి పెట్టుంటే సుడిగాళ్ళ నేను ఇలా చెలరగిపోయాడు కదా. హాయ్ అంకుల్. అక్కడే నిలబడిపోయారేంటి? ఏంటలా చూస్తున్నారు? అబ్బే ఏం లేదు కార్తీక్ బాబు, మీరు వచ్చారు, హవేలీకి కళొచ్చింది, సంతోషంగా అనిపించి. ఈ డ్రెస్ ఎలా ఉంది? మీకేంటి బాబు, అందగాడివి, ఏమేసుకున్నా సూపర్గా ఉంటది. నాలాంటి వాడైతేనే ఆలోచించాలి. మీకేం తక్కువ అంకుల్? అవును బాబు, అన్నీ ఎక్కువే. చాలా సరదాగా మాట్లాడతారు. ఐ లైక్ ఇట్. అమ్మో మేడం, ఆ మేడం వచ్చేస్తున్నాను మేడం, దగ్గరుండి తీసుకొస్తున్నా. బాబు అర్జెంటుగా కిందకి వెళ్దాం. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ టైము, మేడం మీకోసం వెయిట్ చేస్తున్నారు. రండి బాబు. ఒక్క నిమిషం. వారిని సోకు తగలబడ, లేట్ అయితే మేడం నన్ను ఇడ్లీలో నంజుకు తినేస్తుంది. రండి బాబు. జస్ట్ ఎక్కడికి పోదు, మళ్ళీ వచ్చి చూసుకోవచ్చు. అవతల మేడం వెయిటింగ్. రండి బాబు రండి. అప్పుడు రండి అంటే సర్వ్ చేయమంటారా? నో, వెయిట్ ఎ మినిట్. రండి కార్తీక్ బాబు, రండి రండి బాబు, ఇలా రండి. సారీ, లేట్ చేశానా? నో ప్రాబ్లం. అయినా నా కోసం వెయిట్ చేయడం ఎందుకమ్మా? బిడ్డ తినకుండా తల్లి ఎలా తింటుంది? బిస్కెట్ వేసింది. ప్రతిరోజు మనం ఇదే టైంకి ఇలాగే కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి. మర్చిపోకు. అలాగే అమ్మా. మీ ఆపేక్షతోనే నాకు కడుపు నిండిపోతుంది.
మీ ఇద్దరిని చూస్తుంటే నా కడుపు నిండిపోతుంది. రా కూర్చో, సర్వ్ చేయండి. రండి బాబు కూర్చోండి. ప్లీజ్ సిడౌన్. థ్యాంక్స్. నక్క తొక్క తొక్కాడు, బూరెల బొట్లో పడ్డాడు. ఏంటి ఇది? బ్రేక్ఫాస్ట్ అండ్ లంచా? ఇన్ని ఐటమ్సా? నేనే దగ్గరుండి చేయించాను. మొదటిసారి మనిద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నావు. నీకేదిష్టమో నాకు తెలీదు. నువ్వు డిసప్పాయింట్ కాకూడదు. నీ మొహంలో అసంతృప్తి కనపడకూడదు. నాకు బాధగా అనిపిస్తుంది. అందుకే అన్ని వెరైటీస్ చేయించాను. మన స్టేటస్ ఏంటి, ఆ మనోహర్ స్టేటస్ ఏంటి? తన్యని నా కొడుక్కిచ్చి ఎలా పెళ్లి చేస్తాననుకున్నావు? నేను చెప్పిన అమ్మాయినే కార్తీక్ పెళ్లి చేసుకుంటాడు. తన్య హవేలీలో అడుగుపెట్టే ప్రసక్తే లేదు.